హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, చీఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ కూడా. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్కారం మేడం. అసలు భావోద్వేగాలని ఎలా గుర్తించాలండి? భావోద్వేగం అంటే నథింగ్ బట్ ఎమోషన్స్ అండి. అంటే హ్యాపీనెస్, సాడ్నెస్, అంటే మన మూడ్ స్వింగ్స్. ఆనందంగా ఉంటాం. నిజంగా నేను కొంతమంది వ్యక్తుల్ని చూస్తానండి, వాళ్ళు నవ్వారా, తిడుతున్నారా, కోపంగా ఉన్నారా అసలు అర్థం కాదు. మరి ఎలా గుర్తించాలి? అంటే కొంతమందికి ఫేస్లో కనబడిపోతూ ఉంటుంది. అంటే హావభావాలు అంటాం వీటినే. హావభావాలు ఏంటంటే మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చూసేటువంటి ఆ లుక్స్లోనే మనకు అర్థమవుతుంది. అంటే హ్యాపీగా చూస్తున్నారా, అంటే కళ్ళు పెద్దవి చేసి మాట్లాడడం, స్మైల్ ఇవ్వడం, అక్కడ ఇండికేషన్. హావభావాలు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చూడండి, చెప్పండి, ఇంకేంటి, మనిషి వంక కూడా చూడరు వాళ్ళు. వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ రావు. అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇలాంటి వాళ్ళకి ఆ టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ తీవ్రంగా వాళ్ళని బాగా ప్రభావితం చేసి ఉండాలి. దానివల్ల ఏంటంటే కార్టిసోల్ అనే హార్మోన్ ఉంటుంది, నెగిటివ్ హార్మోన్. దానివల్ల ఏమవుతుందంటే ఆ టైంలో ఆ వ్యక్తి మూడ్ స్వింగ్, అక్కడ మాట్లాడాల్సిన సందర్భం మంచిదే, ఫంక్షన్కి వెళ్ళారు, అందరూ నవ్వుతూ ఉంటారు, తనకి మాత్రం నచ్చలేదు. మరి నవ్వేలా వస్తుంది? ఇప్పుడు మనిషి అన్నాక అన్నీ ఉంటాయి కదండి, హావభావాలు అన్నీ ఉంటాయిగా. ఇప్పుడు దోమ కుట్టింది, నవ్వుతాడా? ఇమ్మీడియట్ గా ఫీల్ అవుతాడుగా, అబ్బా అని అనుకుంటారు, రైట్? ఫీల్, సెన్సిటైజేషన్. అందువల్లే మనకి పెయిన్ అంటాం. పెయిన్ అంటే ఏంటి? పెయిన్ ఈజ్ నథింగ్ బట్ an emotional experience associated with potential tissue damage. Pain is an emotional experience which has association with potential tissue damage అని అంటాం. ఎందుకు అని అంటే దీంట్లో కూడా ఎమోషన్ ఉంది. ఒక ప్రాణి వచ్చి మన కరుస్తుందనంటే అక్కడ కూడా ఎమోషన్ ఉంది. దానికి కూడా కోపం వచ్చింది కాబట్టి పాము కరిచినా, కుక్క కరిచినా ఇవన్నీ ఎలా జరుగుతాయి? బికాస్ ఆఫ్ ఎమోషన్స్. ప్రతిదీ ఎమోషన్ అండి. ఒక ఎమోషన్ మనిషిని నడిపిస్తుంది, ఒక ఎమోషన్ మనిషిని దూకేసేలా చేస్తుంది, ఒక ఎమోషన్ మనిషిని ప్రాణాన్ని సైతం తీసేసేలా చేస్తుంది, ఒక ఎమోషన్ మనిషిని బతికించేస్తుంది, ఒక ఎమోషన్ మనిషిని నడిపిస్తుంది, ఒక ఎమోషన్ మనిషిని జీవితాంతం లైఫ్ టైం ఒక మోటివేషన్కి గురి చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో అయినా మనకి ఎమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంటారా? అబ్సల్యూట్లీ. ప్రతి ఒక్క మనిషి కొన్ని వేల సార్లు ఆలోచిస్తాం మనం రోజులో. ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. చెప్పాలంటే చూడండి, కొన్ని సందర్భాల్లో కలలో నవ్వుతూ ఉంటారు, చిన్నపిల్లల్ని చూడండి నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు. ఎమోషన్స్. ఎందుకంటే ఇదంతా బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. మనం చేసే ఉదయం నుంచి చేసే పనులన్నీ కూడా బ్రెయిన్లో రికార్డ్ అవుతూ ఉంటాయి, సబ్ కాన్షియస్లో తెలియకుండానే. కొన్ని ఇన్సిడెంట్స్ చూడండి, మనం ఎప్పటికీ మర్చిపోలేం. చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు, కనీసం 4-5 సంఘటనలు ఖచ్చితంగా గుర్తుంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి. ఎందుకంటే అవి ఆ లెవెల్లో ఇంపాక్ట్ చూపించినాయి అని అర్థం. అవి సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ అవి రీగెయిన్, అంటే మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు మనం చిన్ననాటి జ్ఞాపకాలని. చూడండి, మీరు ఏదైనా పాట విన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. అంటే ఆ కొన్ని సన్నివేశాల బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఆ సిచ్యువేషన్ ఆపాదించుకుంటా ఉంటాం. సో అలాగా మనం కొన్ని సందర్భాల్లో పాటలు చూసినప్పుడు, కొన్ని సందర్భాల్లో సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో మొక్కల్ని ఎక్కువగా చూసినప్పుడల్లా మన ఇంటికాడ చిన్నప్పుడు పొలాల్లో ఆడుకున్న ఆటలు, ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు, అదే చిన్నపిల్లల్ని చూసినప్పుడు మన బాల్యం గుర్తు రావడం, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్లో ఇండైరెక్ట్ గా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. సో తద్వారా ఇవి రీకాల్. అలాగే డైలీ కూడా మీరు రోజంతా చేసిన పని నైట్ పడుకున్నాక ఆల్ఫా స్టేట్లోకి మన బ్రెయిన్ వెళ్తుందండి. మనం పడుకున్న తర్వాత గంటన్నర వ్యవధి తర్వాత ఆల్ఫా స్టేట్లోకి బ్రెయిన్ వెళ్తుంది. ఆ టైంలో ఇవన్నీ రీకాల్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అప్పుడు అందువల్లే మనం అంటామండి, పాజిటివ్ చూడమంటాం. ఆ నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ మీదే పని చేస్తుంది, ప్రోగ్రామ్ చేస్తుంది బ్రెయిన్. తద్వారా ఏంటంటే తనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. తద్వారా ఏంటంటే తన ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూసేది మంచి చూడాలి, చేసేది మంచి చేయాలి, వినేది మంచి వినాలి, చెప్పేది మంచి చెప్పాలి, ఇవన్నీ మంచి చేయాలని చెప్తాం.
సార్ ఒక పర్సన్ అయితే అడగమన్నారు కమెంట్ రూపంలో. ఓకే. అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అండి సాంకేతికతతో కూడిన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 2 రకాలండి. సాంకేతికత అంటే ఇప్పుడు మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది ప్రెజెంట్ గ్యాడ్జెట్స్‌ని మనం వాడుతున్నాం. ఇది దీంట్లో అవగాహన ఉంటే అతివృష్టి, అనావృష్టి అని అంటాం దీన్ని. సాంకేతికత అంటే ఇది పెరిగినా ప్రాబ్లమే. తగ్గిన ఎడిక్షన్స్. హ్మ్. అదే తగ్గితే తినంత అమాయకులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక పక్కన ప్రపంచం పరిగెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి. అవును. సో ఇప్పుడు సాంకేతిక లోపం అనేది ఎవరికి ఉండదు, ఉండకూడదు కూడా. దీనికి గాను ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ఏం చేయాలంటే ఒక టైం లిమిట్‌తో అంటే ఒక గ్యాడ్జెట్స్‌కి కూడా ఒక టైమింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే సహజంగా ఇప్పుడు సాంకేతిక లోపం అనేది లేదు గానీ అది ఎక్కువైపోయిందండి. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళు చదువుకోపోయినప్పటికీ కూడా చిన్న పిల్లోడు చూడండి వాడు కూడా ఆపరేట్ చేస్తున్నాడు ఫోన్. ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాడు. వాళ్ళకి జస్ట్ తినిపిస్తూ ఫోన్ చూపించి ఇది చూడరా అంటే అప్పుడు తింటున్నా అబ్సల్యూట్లీ. ఎందుకంటే దీంతో చదువుతో సంబంధం లేదు. ఫంక్షన్స్ ఈ బటన్ నొక్కితే ఇది వస్తుంది, ఈ బటన్ నొక్కితే ఇలా వస్తుంది, పైకి స్క్రోల్ చేసుకుంటే వీడియో వెళ్ళిపోతుంది, ఇంకో వీడియో వస్తుంది. కొంతమందికి చెప్పని కూడా అవసరం లేదు సార్, వాళ్ళకి వాళ్ళే ఆపరేట్ అదే చేస్తారు. అంటున్నానండి. పెట్టిన పాస్వర్డ్ కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్యాటర్న్ మీరు ఒకసారి పొర్రపాటున కంటబడిందో వీళ్ళని విజువల్ లెర్నర్స్ అని అంటాం. వీళ్ళకి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది. విజువల్ లెర్నర్స్ అని చెప్పేసి అని అంటాం. వీళ్ళకి ఏంటంటే చూడగానే సమస్య లేదు. మీరు 100 రోజుల తర్వాత అయినా ఆ ప్యాటర్న్ ఎలా కొట్టేయగలరు. సింపుల్ గా అంత మెమరీ పవర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. మన అందరిలో ఉందండి, మనకు తెలియట్లేదు అంతే. అసలు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సూపర్ స్కిల్డ్. సూపర్ కంప్యూటర్ ఇప్పటికి ఇంకా మనిషి యొక్క బ్రెయిన్ ని రీచ్ అవ్వలేకపోయిందంట. ఎందుకంటే అది డిజైన్ చేసిందే మనం కదండి. అబ్సల్యూట్లీ. అంటే చూడండి మనం ఎలా క్యాలిక్యులేషన్ కొడితే అలా వచ్చేస్తా ఉంటాయి కదా. అలాంటిది మనిషి అలానే సూపర్ హ్యూమన్స్ కూడా ఉన్నారు మనకి. ఆల్రెడీ 8 పీపుల్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సూపర్ హ్యూమన్స్ గా. హ్యూమన్ క్యాలిక్యులేటర్స్ అని అంటాం. వాళ్ళకి చూడండి 6 డిజిట్స్, 8 డిజిట్స్, 12 డిజిట్స్ మీరు ఇంటూ ఇంకో 12 డిజిట్స్ అని చెప్తే మీరు 1 2 3 అని లోపల టాలీ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ పవర్. దానికే మనకి న్యూటన్ చూస్తే మనకి మన ఎవరు హైజాక్, మనకి ఐన్స్టీన్ బ్రెయిన్ చూసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ అదే. ఐన్స్టీన్ ఎందుకు ప్రపంచ మేధావుగా మనం కొలుస్తామంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఎందుకంటే తన తెలివి, తన అప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి స్కిల్ ఏంటనంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో ఈ సాంకేతికతకి సంబంధించి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ సాంకేతికత లోపం ఎవరికి ఉంటుందనంటే వీళ్ళు ఫోటోగ్రాఫిక్ మెమరీ లేని వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే 1కి 2 సార్లు చెప్తేనే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఆడిటరీ మెమరీ పీపుల్ అని అంటాం, ఆడిటరీ లెర్నర్స్ అని పిలుస్తాం. వీళ్ళు ఏంటంటే చెప్తే వింటారు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకో కేటగిరీ ఉంటది కైనెస్థెటికల్ లెర్నర్స్. వీళ్ళకి చూపించినా అర్థం అవ్వదు, చెప్పినా వినలేరు. ఈ రెండు కూడా అర్థం అవ్వదు. కానీ వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ గా అక్కడ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యేలా చేయగలిగితే లైఫ్ టైం వీళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఇది మన క్లాస్ రూమ్ లో పిల్లలకు కూడా ఈ 3 విధానాలను గనక అప్లై చేయగలిగితే ప్రతి ఒక్క స్కూల్లో కూడా వీకర్స్ అనే స్టూడెంట్స్ ఉండరండి. నిజంగా చాలా మంది అండి ఇలాంటివి లేకనే, అంటే కొంతమంది 10 సార్లు చదివితే వస్తుంది, ఇంకొంతమందికి వినగానే లెసన్ వచ్చేస్తుంది, మొత్తం తెలిసిపోతుంది, ఎలా అడిగినా ఆన్సర్ చేస్తారు. ఇంకొంతమంది అదేదో ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ చెప్పలేరు. సో అలా చాలా మంది వీక్ స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళని డల్లర్ లెక్క పెట్టి అట్లనే ఉంచేస్తున్నారు. డల్లర్స్ అండ్ వేకర్స్ అనేది వెరీ రాంగ్ అండి. నేను ప్రతి ఒక్క స్కూల్లో అదే చెప్తానండి. డల్లర్స్ లేరు, వేకర్స్ లేరు, అందరూ నెక్స్ట్ లెవెల్ మెరిట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు మెరిటే, నేను మెరిటే, మీరు మెరిటే, ప్రతి ఒక్క వ్యక్తి మెరిటే. ఎందుకంటే మెరిట్ అర్థమయ్యే వరకే, అర్థమైతే ప్రతి ఒక్కరు మెరిటే. మీరు డ్రైవింగ్ రాలేనంత వరకే, డ్రైవింగ్ వస్తుందంటే మీరే సూపర్. 140 కాదు 160లో కూడా మీరు కొట్టగలరు కార్ని. రైట్ ఆర్ రాంగ్? డ్రైవింగ్ స్కిల్ తెలియాలి. ఆ స్కిల్ తెలుసుకునే వరకే. అది చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారనేది కాదండి, ఎంత స్కిల్ ఇవ్వగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్ పిల్లలకి. ఆ స్కిల్ ఇవ్వలేనప్పుడు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వేస్టే. చాలా మంది అనుకుంటారు నేను ఈ పెద్ద స్కూల్లో ఎంత పే చేస్తున్నాను, ఎంత గ్రేట్ ఇస్తున్నాను, బెస్ట్ ఇస్తున్నాను అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా,
చేసే దురదృష్టకరమైన విషయం ఏంటో తెలుసా అండి? స్కూల్‌కి బ్రాండ్ ఇమేజ్ పర్పస్ పంపిస్తున్నట్లు లెక్క అంతే తప్ప, వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులుగా చేరారంటే ఏం యూజ్ ఉంది? వాళ్ళని ప్రయోజకులుగా తయారయ్యారంటే వాళ్ళలో అవుట్‌పుట్ ఏమొచ్చింది అది ఇంపార్టెంట్. అప్పుడు కదా మీకు అర్థమవుతది. సో, అప్పుడు దాకా ఎప్పుడైనా సరే మనం స్టేట్ అయినా, సీబీఎస్ఈ అయినా, ఐబీఈసీ అయినా ఏదైనా సరే, ఏ బోర్డ్ అయినా సరే ఫస్ట్ తీసుకోవాల్సింది ఒకటేనండి, స్కిల్. ఎంతవరకు మీరు స్కిల్డ్ అయ్యి ఉన్నారు, ఎంతవరకు మీ ప్రతిభ కనబరచగలుగుతున్నారు, ఎంతవరకు మీరు కాగ్నిటివ్ ఎబిలిటీస్ పికప్ చేసుకోగలిగారు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి లేనప్పుడు ఏ సాంకేతికత కూడా పనికిరాదండి. ఇవన్నీ కనుక అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా. అదే విధంగా ఇప్పుడు మొబైల్ మీద అవేర్నెస్ కూడా ఇవ్వాలి. దీనివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే 1 అవర్ అబౌవ్ వాడితే ఫోన్లో లాజికల్ సెన్స్ కుంటుపడిపోతాయి. తెలుసా విషయం? చిటికిన వేలు, మన చూపుడు వేలు ఉందా, చూపుడు వేలు మన బ్రెయిన్ లోంచి వచ్చే న్యూరాన్స్ లోంచి లాజికల్ సెన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. తద్వారా ఏంటంటే ఫోన్ లో రీల్స్ చూసినోడు వెళ్ళి వేలు ఫింగర్ ని పెట్టుకుని ఇలాగా స్క్రోల్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా మైలన్ షీత్ అనే ఒక పొర ఉంటదండి. మైలన్ షీత్ అనే పొర కుచించుకుపోతుంది, స్లోగా అరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లో గ్లియా సెల్స్ ఏర్పడతాయి. ఈ గ్లియా సెల్స్ ఏం చేస్తాయి అంటే కంప్లీట్ గా చదివిన విషయాన్ని సైతం మర్చిపోయేలా చేస్తాయి. Because of that reason, many of the students could not be able to gain the marks. ఇది రీజన్. ఓకే, ఇలాంటి నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. నిజంగా చాలా మందికి అసలు తెలియదు. చాలా మంది ఫోన్ తీసుకున్నారంటే యూజ్ చేయడం చేస్తాం, దాని వల్ల మన బ్రెయిన్ కి ఎలాంటి ఇది నేనేమంటానంటే మేడం, ప్రజెంట్ ప్రతి ఒక్క పేరెంట్ ఎడ్యుకేట్ అవ్వాలి ఇలాంటి విధానాల మీద. అందువల్లే నేనేంటంటే సంపూర్ణ విద్యార్థి అనో స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి మొత్తం అంతా పేరెంట్ నే ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము మైండ్ విజన్ ద్వారా. కరెక్ట్ అండి, పేరెంట్స్ ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు బాగుంటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం బెటర్ గా ఆలోచిస్తారు, బెటర్ గా చదవడం. పూర్తి ఉచితంగా ఇస్తున్నామండి కోర్స్ ని. నిజంగా చాలా మంచి పని చేశారండి. మా టైం కి లేదు, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి అందిస్తారు. మరి ఇప్పుడు కావాలి కదా కేటగిరీ జీ జనరేషన్, హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 1996, దే కాల్డ్ యాజ్ ఎ కేటగిరీ జీ జనరేషన్. అంటే కేటగిరీ జెడ్ లో ఉన్న వాళ్ళకి పేషెన్సీ ఉండదు, ఎండ్యూరెన్స్ ఉండదు, కంపారిజన్ ఉంటుంది, కంపాషనేషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా చూసాం మేమైతే. అబ్సల్యూట్లీ అవునండి. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది తగ్గించుకోవాలంటే ఎలా? కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎప్పుడైనా సరే ఈ కమ్యూనికేషన్ ఎక్కడి వరకు ఎంత వరకు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది, సౌండ్ కి ఒక హెడ్జెస్ లో కొలుస్తాం మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఓ పర్టికులర్ పరిధి వరకు సౌండ్ వినసంపగా ఉంటుంది. మహా అంటే థియేటర్లోకి వెళ్తే ఓకే యాక్సెప్టెడ్. ఇంకా మోర్ దెన్ దట్ కొన్నిసార్లు చూడండి పెద్ద పెద్ద ఓఫర్లు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు. చెవులు ఎలా ఉంటాయి అంటే కొన్ని రకాల హార్న్లు చూడండి లారీల్లో వేస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చి వాడు వేసేటప్పటికి ఒక్కొక్కసారి బైకర్స్ కొంతమంది ఆకతాయితో జై 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 అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే పరిధి ఏదైనా సరే క్షమించే వరకు ఓకే, మనం యాక్సెప్ట్ చేసే వరకు ఏదైనా ఓకే. యాక్సెప్టెన్స్ మోర్ దెన్ దాట్. మీకు తెలుసు కదా, మన అందరం చదువుకున్నాం కర్ణబేరి అని ఒకటి ఉంటుంది. ఇయర్ డ్రమ్ ఎఫెక్ట్ అయ్యే వరకే, వన్స్ అయ్యిందంటే జీవితాంతం చెవుడు మిషన్ పెట్టుకోవాల్సిందే. సో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇలాంటిదేనండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని తెలియబరుస్తున్నప్పుడు సునాయాసంగా ఉండాలి. అది ఏ విధంగా అంటే ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మాట్లాడుతున్నాను మాటకి మాట్లాడుతున్నాం అనుకోండి, మాటలే ఉంటాయి, అక్కడ అర్థం ఉండదు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటారు అవతల వ్యక్తులు? మోర్ ఓవర్ రెస్పెక్ట్ ఎవరు ఫస్ట్? ఆ వ్యక్తి వస్తున్నాడు రా, బొర తినేస్తాడు రా బాబు ఈరోజు, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మెయిన్ వస్తాయి చాలా మంది. దిస్ ఈజ్ హౌ. సో మాట్లాడే ఏదైనా స్పష్టత ఉండాలి, కరెక్ట్ క్లారిటీ ఉండాలి, ఏం మాట్లాడుతున్నారో దానికి సంబంధించి కరెక్ట్ ఒక సెంటెన్స్ ఉండాలి, అర్థం ఉండాలి అంటారు. నేను రీసెంట్ గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ బిహాఫ్ ఎటిక్విటీస్ మీద మన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ పర్పస్ అని చెప్పి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్తున్నా. నేను అక్కడ మొత్తం టోటల్ 12 మంది డిఫరెంట్ ఫీల్డ్ పీపుల్ వెళ్ళినప్పటికీ నా వరకు ఏంటంటే పిల్లలు ఇప్పటికీ కూడా నాతో నెంబర్లు తీసుకోవడం, నాతో సెల్ఫీలు దిగడం, ఇవన్నీ చేసి ఇప్పటికీ కూడా నన్ను ఫాలో అవుతున్నారు. ఇంచుమించుగా 182 మంది ఇప్పటికి ఫాలో అవుతున్నారు నాకు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద వే
వి ఆర్ ఇంటరాక్టింగ్ దెమ్. ఎస్. మనం ఏ విధంగా నోరు మంచిదైతేనే కదా ఊరు ఊరు మంచిది మంచిది అవుతుంది. అవుతుంది. అవును. మనం మాట్లాడే మాట బట్టే మన ఆలోచనలు బట్టి మనం ఇచ్చేటువంటి రిసీవింగ్, పర్సెప్షన్, పర్సీవబిలిటీ ఉమ్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కి కీలకమైన థింగ్స్ అండి. అవును. కానీ చాలా మంది ఏంటంటే కమ్యూనికేషన్ చేస్తున్నామన్న పేరుకే కమ్యూనికేషన్, బట్ పేరుకి కమ్యూనికేషన్ ఉండకూడదండి. ఉమ్, ప్రాసెస్ అని ఉండాలి, పర్పస్ అనేది ఉండాలి, ఉమ్, ఒక విధానం. ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్తే స్టూడెంట్ గా మారిపోవాలి. అవును. ఒక పేరెంట్ దగ్గరికి వెళ్తే సగటు పేరెంట్ గా ఫీల్ అవుతూ మాట్లాడాలి. ఉమ్, ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే ఆ కంపెనీ యొక్క వ్యవస్థాగతంగా మాట్లాడగలిగే విధంగా ఉండాలి. ఉమ్, ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్తే ఆర్గనైజేషన్కి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంటాయో ఆ విధమైన కమ్యూనికేషన్ చేయాలి. అవును. ప్రతిదీ కీలకమేనండి. ఈవెన్ పక్షులు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి, అవును. చీమలు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ప్రతిదీ ఒక కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, కమ్యూనికేషన్ అనేది మెయిన్ బ్యారియర్ లాంటిదండి. అవును. ప్రతి ఒక్క వ్యక్తికి, సగటు వ్యక్తికి మధ్య సంబంధాన్ని దృఢపరిచేది, బలపరిచేది చూపులు కాదండి, కమ్యూనికేషనే. ఎందుకంటే చూసే వరకు ఓకే, ఉమ్, కానీ మాట్లాడాకే తెలుస్తుంది వాళ్ళ మంచి అవును. వాళ్ళ మంచిగా మాట్లాడుతున్నారా, తేడాగా మాట్లాడుతున్నారా, ఎస్. రైట్ ఆర్ రాంగ్. అవునండి, కరెక్టే. చూసి అన్ని చెప్పలేము, ఉమ్, బట్ వీ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై బీయింగ్ ఎ కమ్యూనికేట్ విత్ ద అదర్ పర్సన్ యాజ్ వెల్. నైస్ అండి, చాలా చక్కటి వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా మంచి మంచి అంశాలు అయితే చెప్తున్నారు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆ క్వశ్చన్స్ అన్ని అడగడం అయితే జరుగుతాయి. చూసారు కదండి, ఇది ఇవాల్టి బీఆర్కే ఉమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్, మీ ఫాతిమా.